నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. ప్రాణత్యాగంతో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అన్నారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కామధేను కాంప్లెక్స్ దగ్గర అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస పద్ధతిలో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహనీయులు పొట్టి శ్రీరాములు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధకుడిగా పొట్టి శ్రీరాములు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తమిళనాడులో మిళితమైన తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల సమస్యలను గుర్తించడమే కాకుండా విశేషంగా పోరాడిన గొప్ప యోధుడు అన్నారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 50 రోజులుగా పైగానే ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని చేపట్టిన పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భాన మన చీరాల పట్టణంలో ఉన్న కామధేను కాంప్లెక్స్ దగ్గర ఉన్న మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి చీరాల తెలుగుదేశం పార్టీ మరియు జనసేన మరియు బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈ రోజున అతన్ని స్మరించుకొని అతని విగ్రహానికి పూలమాలలు వేసి కొండయ్య గారి ఆదేశం మేరకు చీరాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఇక్కడికి వచ్చి ఉత్సాహంగా ఆయనకు పూలమాలలు వేసుకొని ఆయన స్మరించుకొని ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తామని చెప్పి నినాదాలు చేసుకుంటూ మన రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప మహనీయుల్లో ఆయన కూడా ఒక మహనీయుడు. మనం ఆయన్ని ఎంతగా అయినా కానీ ఆచరించి మన పిల్లల భవిష్యత్తు తరాన్ని ముందుకు సాగించుకోవాలని చెప్పి చీరాల ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. జై పొట్టి శ్రీరాములు గారి ఆశయాల్ని కొనసాగిస్తాం. పొట్టి శ్రీరాములు గారి ఆశయాల్ని కొనసాగిస్తాం.